ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ నా దగ్గరికి అబ్బాయిని పంపిస్తాను అంటుంది. నేను కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని అనుకున్నా. వెళ్తూ వెళ్తూ ఏమన్నాను, వేరుకొని పెట్టిస్తాను చెప్పిన. బరాబర్ చూపి. నువ్వు చెప్తావు, నువ్వు చెయ్యవు, కానీ నేను చేసి చూపిస్తా. చేసిన, ఆల్రెడీ చేసిన. ఏంది బాబు అమ్మాయిని అరెస్ట్ చేస్తున్నావంట, ఏంది అసలు ఇది? మీరు చెప్పారు, నేను చేసి చూపించా అంతే. అమ్మా నువ్వు ఒక ఆడపిల్లవే కదా, మరి ఆమె ఆడపిల్లే కదా, ఆమె జీవితం నాశనం అయింది కదా, నువ్వు చూసుకోవాలి కదా. మరి సార్ నేనేమనలేదు సార్, ఆమెనే చేసింది సార్, నాకేం ఇది తెలియదు. కాదు, మీకు ఒకసారి పోలీస్ స్టేషన్ లో వేసి బుక్క నిలబడితే అప్పుడు తెలుస్తుంది ఏంది అనేది. నువ్వు వద్దు, సారీ సార్, తప్పైంది నిజంగా. నేను అమ్మాయి లైఫ్ అంటే మీకు ఆటలు అయిపోయిందా? మీకు మారుతున్న జీవితం కలతలోకి జారెనా కలలు కన్న కను కాదు, నువ్వే కాదు, ప్రతి ఒక్క సొసైటీలో ఇలానే జరుగుతుంది. కలలు కన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా వెలుతురైన ప్రతిదినం వేదన అందమైన బతుకున అలజడి చలరేగనా. చాలా మంది ఉన్నారు ఇట్లా. అందుకే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇలా చేస్తే ఇంకొకటి చేయరు. ఏమిటి నీ పాపం, ఏమిటి నీ నేరం, చీకటి ముసిరిందే. ప్లీజ్ సార్, నేను సమస్య లేదు, నేను కొట్టిపించుకో, నా దగ్గర చెప్పినప్పుడు అర్థం చేసుకో. హలో గైస్, సో ఎంత చెప్తున్నా ఏం చేస్తున్నారు, చాలా అంటే చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. ఏం చేయాలనుకుంటున్నారు ఏమో నాకైతే అర్థమవుతలేదు నా లైఫ్. అంటే నేను ఒక ఆట బొమ్మలాగా అనిపిస్తున్నాను, అంతా ఓర్రి అంతా వేస్తుంటా కానీ తీసి వాడేస్తున్నారు ఇద్దరు. సో నేను కూడా చూపించుకోవాలని అనుకుంటున్నాను. నేను ఇది కాదు కదా, సో నేను కూడా ఏంది చూపించుకోవాలనుకుంటున్నాను. సో మీరు ఏదైతే కోరుకున్నారో నేను అదే పని చేసిన ఇంతవరకు. అరే ఒక ఆడపిల్ల తప్పదు, నా లవ్ చేసిన, నా కర్మగాలు అలాంటి వాడిని లవ్ చేసిన, ఛీ అనిపిస్తుంది. ఆ మనిషి ముఖం చూస్తేనే ఇలా అనిపిస్తుంది. ఆ వైఫ్తో ఇంకా నా లైఫ్ నాగం చేస్తుండు, నాకు తెలుసు ఇద్దరు కలిపే చేస్తుండు. రామ్కి కూడా సంబంధం ఉంది, నిజంగా చెప్తున్నా, రామ్కి కూడా సంబంధం. రామే పెద్ద పద్ధతి పావనం ఏం కాదు. సో నేనైతే మీరు ఏమైతే కోరుకుంటున్నారో, నేనైతే ఏం కోరుకున్నా, నా ఫ్యామిలీ అయితే ఏం కోరుకున్నా, నేను అదే పని చేశాను గైస్. సో రాంగో రైటో నాకైతే తెలియదు, నాకు చాలా టార్చర్గా ఉంది. ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ నా దగ్గరికి అబ్బాయిని పంపిస్తాను అంటుంది. అమ్మాయా ఇంకేమన్నాలో నాకు అర్థం అవుతలే అసలు వాళ్ళిద్దరి గురించి. సో నా సైడ్ నుంచి ఎట్లుంటుందో నేను చూపిస్తాను రామ్కి, ఆ వైఫ్కి. సో గైస్ అయితే మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో నేను అన్నకైతే చెప్పాను అనమాట, అన్న పోలీస్ ఆఫీసరు. సో నాకు సిచ్యువేషన్ ఇట్లుంది అని చెప్పి నేను ఇన్ని రోజులు ఓపిక పట్టినా గైస్. బట్ నేను ఇప్పుడైతే నేను అస్సలు ఊకొని చెప్తున్నా, ఎంత దూరమైనా పోనీకి రెడీగా ఉన్నా. రామ్ని వాళ్ళ వైఫ్ని నన్ను ఎంతైతే టార్చర్ పెట్టారో అంత బరాబర్ పెడతా. ఎవరు ఏమన్నా అనుకుని ఏమన్నా వేసుకుని నా లైఫ్ కదా నేను స్టాండ్ తీసుకోవాలి, ఎవరు తీసుకోడు. ఎవరు నమ్మి ట్రస్ట్ చేసి మన లైఫ్ వాడి చేతిలో పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి నా లైఫ్ గురించి నేనే స్టాండ్ తీసుకుంటున్నా. ఏం చేస్తారో చూస్తాను నేను ఈరోజు. ఇద్దరు మొన్న చాలా అంటే చాలా ఓవర్ యాక్షన్ చేసిండ్రు, ఎంత చేసినా ఏం చేసినా కూడా ఒర్రుతానే ఉన్నారు. రామ్గాడు చేతగాని రామ్గాడు ఆ ఇంట్లో మళ్ళీ పంపిస్తానంటే రామే పంపించాడేమో మళ్ళీ అబ్బాయిని, నాకైతే తెలియదు. రామ్గాడికి కానీ చుక్కలు చూపిస్తా ఈరోజు, చూస్తానండి. ఏమైంది బుజ్జి? మళ్ళీ నేను చెప్పినా కదా మిమ్మల్ని డిస్టర్బ్ చేయదని చెప్పి, మళ్ళీ పిలిచి ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నేను కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని అనుకున్నాను. వెళ్తూ ఏమన్నాను, వేరుకొని పెట్టిస్తాను చెప్పిన.
పెట్టిస్తావా? పెట్టిస్తా. నేను టార్చర్ చేయడానికి కూడా రెడీ ఉన్నాడు. అవునా? అవును. సరే. ఎందుకు సుష్మా ఎవడు నువ్వు నాటకాలు ఆడకరా. నువ్వు ఆడకు ఫస్ట్. నువ్వు రారా కూరగొట్టు. నువ్వు ఫస్ట్ నువ్వు ఆడకు. నువ్వు రెస్పెక్ట్ ఇస్తే నేను బరాబర్ రెస్పెక్ట్ ఇస్తావు. ఒక ఆడపిల్లని ఎట్లా చూసుకోవడం రాదు. ఒక ఆడపిల్లని మోసం చేసినా నువ్వు మాట్లాడుతున్నావు. మళ్ళీ పత్తెత్తి మాటలు వచ్చి నీ ముఖం చూడడానికి అసహ్యంగా ఉంది. కాకపోతే నేను ఒప్పుకోను. నేను ఎందుకు కూడా నీకు చూపించాలి కదా రామ్. బరాబర్ చూపి. నువ్వు చెప్తావు. నువ్వు చెయ్యవు కానీ నేను చెప్పినా చేసి చూపిస్తా. చేసిన ఆల్రెడీ చేసిన. సుష్మా నేను అనవసరంగా దెబ్బలు తింటావు సుష్మా. చేతిలో నువ్వు మాట్లాడకు. అది చేతగానోడా మాట్లాడకరా నువ్వు. ఫస్ట్ ఏం చేస్తావు బుజ్జి? ఇప్పుడు ఇంకేం చేస్తావు చెప్పు. నేను మీ లెక్క చెప్పి చేయకుండా ఉండాలి. నేను చేసే చూసి ఏం చేస్తావు? వెయిట్ అమ్మా. ఏం చేస్తున్నావు? ఏం చేస్తావు? ఎవరికి ఫోన్ చేస్తున్నావు బుజ్జి? హలో అన్నయ్య వచ్చారా? లొకేషన్ మీకు సెండ్ చేశాను కదా. యా లోపలికి రండి అన్న. ఎవరు బుజ్జి? ఎందుకు బుజ్జి ఇవన్నీ? ఆమె ఎవరినో పంపించిందా నువ్వెవరినో పంపించిన? సారీ బుజ్జి వదిలే. నా దగ్గర చూపించకు. సరే నా ఫిలిమ్స్ లో వేసుకో. పెద్ద యాక్టర్ అయితే నాకు అక్కడ చూపించకండి. అవును బుజ్జి నేను ఎందుకు బుజ్జి ఇట్లా నిన్ను? ఆమె తప్పు బుజ్జి. ఆమె తప్పు చేసిందని నువ్వు తప్పు చేయడం ఎందుకు? ఎవరో కష్టం ఏంది బాబు? అమ్మాయిని అరెస్ట్ చేస్తున్నావంట. ఏంది అసలు ఇది? బుజ్జి పోలీసు మీరు చెప్పారు నేను చేసి చూపించా అంతే. అమ్మాయి ఎన్ని రోజులు చెప్పుకోలేదు. అమ్మాయి వీడియోస్ చూసి నేను అడిగితే చెప్పింది అమ్మాయి. సార్ నిజంగా నాకు తెలియదు సార్. నేనేం చేయలేదు సార్. ఈమెమో చేసిందని ఈమె చెప్తుంది. ఎందుకు నవ్వుతున్నావు? అవన్నీ కాదు. ఆమె వీడియోస్ పంపించాను చూసి వచ్చాను నేను. అవన్నీ నీ ప్రూఫ్తో సహా ఉన్నాయి ఇక్కడ. నువ్వు లేదా అంటే ఎలా అయితే అన్న అది పక్కన పెడితే జరిగిన తర్వాత కూడా నేను వార్నింగ్ ఇచ్చిన, మర్యాదగా చెప్పిన. ఆ తర్వాత కూడా ఈయన మళ్ళీ పంపిస్తాను అంటున్నాను. నువ్వు ఒక ఆడపిల్లవే కదా. మరి ఆమె ఆడపిల్ల కదా. ఆమె జీవితం నాశనం అయింది కదా. నువ్వు చూసుకోవాలి కదా. మరి అవును నీ హస్బెండ్ చెప్తావు నువ్వు. అది నువ్వు వేరే అబ్బాయిని పంపించి నైట్ లో 11 రావడం ఏంది అది? ఆ టైంలో వస్తారు ఎవరైనా అబ్బాయిలు? ఆ టైంలో పంపిస్తే ఏమవుతుంది? సార్ నాదేం తప్పులేదు సార్. ఈమెను పంపించింది సార్ నైట్ కి. అట్లా 11 గంటలకి. అన్న ఇద్దరు డబుల్ గేమ్ ఆడుతున్నారు అన్న. పద్ధతి కాదు ఇది. పద్ధతి కాదు. ఇప్పుడు నీ ఇన్వాల్వ్మెంట్ లేదు ఆమె చేయదు. అర్థమైందా? నీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆమె చేస్తారు. సుష్మా నేను చెప్పినా సుష్మా అవునా? మనం ఒక ఆడపిల్ల కదా. మన ఫ్యామిలీ ఇష్యూ ఏంది? బయట ఆమె ఎలా తిరగాలి ఇప్పుడు? సరే ఎవరైనా ఉన్నబట్టి సరిపోయింది. ఎవరు లేకపోతే ఆమె పరిస్థితి ఏంది? సార్ మేము చూసుకున్నాం సార్ జాగ్రత్తగా. మన వాళ్ళు అందరూ అవును కదా. ఉన్నారు వాళ్ళు లేకపోతే ఏంది అమ్మాయి పరిస్థితి? సార్ నేనేమనలేదు సార్. ఆమెనే చేసింది సార్. నాకేం తెలియదు. ఇది కాదు మీకు ఒకసారి పోలీస్ స్టేషన్ లో వేసి బొక్క నిలబడితే అప్పుడు తెలుస్తుంది ఏంది అనేది. ప్లీజ్ సార్ నాకు ఏ తప్పు తెలియదు బుజ్జి. ఏంది బుజ్జి కేసు పెట్టడం ఇవన్నీ తెలియదు. ఎన్ని రోజుల నుంచి నడుస్తుందా ఇది? అమ్మా నీ మొగుడు నేను అదుపులో ఉంచుకోవాలమ్మా. అది నీ తప్పు. చేసిన తప్పు వాళ్ళు ఇప్పుడు పోలీసులు తప్పది. నీ తప్పు నువ్వు అదుపులో ఉంచుకోవాలి నీ హస్బెండ్ ని. సార్ సారీ సార్ తప్పు ప్లీజ్ ఏంది? ఇంకా ప్లీజ్ ఏంది? అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నారు మీరు. కాదు నీకు రీసెంట్ గా ఒక వీడియో పెడతా చూడు. 2 days 1 day బ్యాక్ జరిగింది. అప్పుడు కూడా ఛాలెంజెస్ పోయారు ఇద్దరు. వేరే వాళ్ళని పంపిస్తాం మళ్ళీ పంపిస్తాం ఛాలెంజ్. అవన్నీ కాదు. సార్ సారీ సార్ తప్పు. సారీ రా తమ్ముడు. వద్దు సార్. నువ్వు పద. నాటకాలు ఆడకు. అమ్మా నువ్వు వద్దు. నువ్వు వద్దు. ప్లీజ్
బుజ్జి బుజ్జి అరే నువ్వే కదమ్మా కేసు పెడతా పోలీస్ స్టేషన్ తీసుకుపోతా అన్నావు తీసుకోపోని బుజ్జి ప్లీజ్ బుజ్జి బుజ్జి ప్లీజ్ బుజ్జి బుజ్జి ప్లీజ్ తప్పు చేయలేదు సార్ సారీ సార్ ఇది ఒక గుణపాఠం కావాలి ఇంకోటికి. సారీ సార్ తప్పైంది నిజంగా నేను అమ్మాయి లైఫ్ అంటే మీకు ఆటలు అయిపోయిందా మీకు? మారుతున్న జీవితం కలతలోకి జారెనా కలలు కన్న కను ప్లీజ్ బుజ్జి కాపాడుకో నీ హస్బెండ్ ని పెద్ద వీరవనితలాగా మాట్లాడదు కాపాడుకో సార్ ప్లీజ్ సార్ తప్పండి సార్ నన్ను వదిలిపెట్టు సార్ బయట ఎలా అవుతున్నా ఏంది అన్ని తెలుసు అమ్మాయిల మీద. సార్ ప్లీజ్ సార్ నీకన్నా తెలియదా అమ్మా? నువ్వు ఒక అమ్మాయి చూసుకోవాలి కదా నువ్వు. సార్ తప్పు నీకు ఒక ఫ్యామిలీ ఉంది. నిజంగా చెప్తున్నా ఎంత టార్చర్ పడని తెలుసా వీళ్ళ వల్ల. చూసాను చూసాను కదా చూసి అందుకే అడిగింది నేను ఏంది పరిస్థితి ఏంది అని. సార్ ఆమె చెప్పినా కూడా నీ ఇన్వాల్వ్మెంట్ లేదు ఏది కాదు అర్థమైందా? నీ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే అయితే ఏదన్నా. సార్ నిన్న నా మీద సారీ అన్న నిన్న వీడియో నా మీద చేయెత్తిండు. నేను ప్రతిదీ వీడియో అందుకే తీపిచ్చాను. నీ పిల్ల మీద ఎత్తుకో అర్థమైందా? నిన్న కూడా వీడియోలో పోలీస్ స్టేషన్ కి పద అదంతా కాదు అక్కడ మాట్లాడుతున్నాం దండం పెడుతూ అది అన్ని లేసాము. బుజ్జి రామెవరు ఏందన్నా ఇది బుజ్జి అంటాడు మళ్ళా టచ్ చేసా అమ్మాయిని. సార్ సారీ సార్ తప్పైంది నేను ఏం చేయలేదు సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ నువ్వు నా ముందే అమ్మాయి నుంచి చేయలేస్తున్నావు నువ్వు అన్ని నేనప్పుడు ఇంకేం చేసావు అమ్మాయి ఇంకేం చెప్పుకోలేదు. చెప్పు నువ్వు చెప్తా అర్థమైతే చెప్తా అర్థమైతే అవన్నీ చెయ్యేస్తా మళ్ళా చెంబాలు పడతా అర్థమైందా? మళ్ళా నా ముందే చేయేస్తావా? చెయ్యేస్తా మళ్ళా చేయలేస్తా నా ముందే. అమ్మాయిని బతులానే నేను క్షమించాను ఫస్ట్ అర్థమైందా? అమ్మాయి వద్దని నేను క్షమించాను ఫస్ట్ అర్థమైందా? ప్లీజ్ సార్ సార్ నేను స్టేషన్ వచ్చి మాట్లాడతా సార్. అమ్మాయి పరువు పోలేదా? అమ్మాయి పరువు పోలేదా? సార్ నేను తెలిసిన పోలీసు వాళ్ళతో మాట్లాడిపిస్తా దాన్ని. ఎవరిని చేస్తావురా? రోజు అర్థమైందా? సార్ నీకు దండం దండం పెట్టినా లేదు కాళ్ళు పట్టుకుంటా ప్లీజ్ సార్ బుజ్జి చెప్పు బుజ్జి ప్లీజ్. ఒక్క నిమిషం అన్న నేను మాట్లాడతాను. చెప్పండి ఇంకొకసారి చేస్తారు ఇట్లా. నేను ఏం చేసిన బుజ్జి నువ్వే కాదు ప్రతి ఒక్క సొసైటీలో ఇలానే జరుగుతుంది. కన్న కనులకు నీటి చెమ్మ తగిలేనా వెలుతురైన ప్రతిదినం అర్థమవుతుందా? ప్రతి ఒక్క ఇట్లా ఈ అమ్మాయి ఏం చేయలేదు అని చెప్పి అమ్మాయి జీవితాలు ఆడుకుంటూ ఇట్లా లవ్ చేసి వేరే అమ్మాయిని చేసుకొని వదిలేస్తూ నాటకాలు అనుకుంటున్నారా? నువ్వు ఆడపిల్లవే కదా, నేను రెచ్చిపోయినావు కదా, మాట్లాడి ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నావు? వేరే అబ్బాయిని పంపిస్తా ఏం చేసుకుంటావు చేసుకో, నీ వైఫ్ అన్ని మాట్లాడుతుంటే చేతగానోళ్ళగా నిలబడ్డావు కదా. నిన్న తీసుకెళ్ళి ఇంటికి గొడవ ఇంట్లో మాట్లాడితే ఎవరు చూస్తాడు? సొసైటీ చూస్తుంది. ఇంట్లో మాట్లాడితే ఎవరు చూస్తారు? నా పరువు వేదన అందమైన బతుకున అలజడి చలరేగనా. అమ్మాయి పరువు ఎన్నిసార్లు మరి 11 రాత్రికి అబ్బాయి ఇచ్చి ఏమైనా చేస్తుంటే ఏం పరిస్థితి? అమ్మాయి పరిస్థితి ఆలోచించావా? మీరు ఉన్నారు ఓకే, మీరు లేకపోతే ఏంది పరిస్థితి? మీ ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఏంది కాదు అర్థమైందా? అమ్మాయి చేసాను అమ్మాయి బుద్ధి చెప్పుకోవాలి ఒకసారి అయినప్పుడు నువ్వు చెప్పుకోవాలి. మరి ఇది చాలా సార్లు రిపీట్ అయిందన్న, కొత్తగా ఏం లేదు. తెలుసు కదా మీ వైఫ్ చేస్తుందని తెలుసు కదా. మళ్ళీ నా దగ్గరకు వచ్చి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళారు. ఎంత ధైర్యం ఉంటే ఇచ్చిపోతారు. చేసి చూపిస్తా అంతే. నువ్వు చెప్పిన పోలీస్ కేసు నీకు వైఫ్ అమ్మాయి కదా, తను కూడా అమ్మాయి కదా. సారీ సార్ తప్పైంది నిజంగా బుజ్జి ప్లీజ్ బుజ్జి ఇంకోసారి వేయను బుజ్జి. అరే అంటే ఇట్లా చేస్తే ఇలా లేకపోతే ఇంకోలా ఉంటారా మీరిద్దరు నాతోటి? లేదా ఒకసారి పోలీస్ స్టేషన్ వేసి పలబడితేనే తెలుస్తుంది. చాలా మంది ఉన్నారు ఇట్లాంటి. వీడియో పెట్టించింది కూడా అందుకే. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇలా చేస్తే ఇంకొకటి చేయరు.
పాపం ఏమిటి నీ నేరం చీకటి ముసిరిందే సార్ నా వాల్యూ మొత్తం పరుగు పోతుంది సార్ పడిపోని బ్రదర్ నువ్వు చేసిన వాల్యూ పడిపోలేదా పరుగు పోతుంది కొంచెం ప్లీజ్ పరుగు పోతుంది సార్ వద్దు సార్ స్టేషన్ లో మాట్లాడు ఏదన్నా స్టేషన్ లో మాట్లాడుకుందాం స్టేషన్ లో ఇంకోసారి నా పరువు నేను ఆడపిల్లాను కదా నీ పరువు నీకు పరువు ఇంకోసారి మరి నీ పెళ్ళాం చేస్తుంటే వెనకాల నుండి చెయ్యి అని ఎంకరేజ్ చేస్తున్నాను తప్పు అయిపోయింది నాదే తప్పు అన్న తీసుకెళ్ళన్నా నడు పద నువ్వు నడు అమ్మ నేను చేయలేను మళ్ళీ లేడీ కానిస్టేబుల్స్ పిలవాల్సి వస్తుంది పద ఫస్ట్ పద సార్ 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 ప్లీజ్ సార్ తప్పైంది సార్ సమస్య లేదు సమస్య లేదు ప్లీజ్ సార్ నేను సమస్య లేదు నేను కొట్టిపించుకోక నా దగ్గర చెప్పినప్పుడు అర్థం చేసుకో చెప్పినప్పుడు దెబ్బలు తిన పద దెబ్బలు తినకు పద స్టేషన్ లో మాట్లాడదాం పద చెప్పినప్పుడు నువ్వు వైషు ప్లీజ్ వైషు ఎందుకు వైషు ఇట్లా చేస్తున్నావు ప్లీజ్ వైషు విడిపి వైషు ప్లీజ్ చెప్పావు కదమ్మా నేను కేసు పెట్టా తప్పు నాదే చేసిన అంత ఇప్పుడు ప్లీజ్ అట్లా చెయ్యకు వైషు మాది మేము చూసుకుంటాం ఇంకోసారి నీ జోలికి రామ్ ప్లీజ్ వద్దు సుష్మా నాకు ఇవన్నీ వద్దు నాకేం తెలియదు కదా వస్తుంది ప్లీజ్ వైషు ప్లీజ్ ఎట్లా నన్ను ఏడిపి కదా అని ప్లీజ్ నాతో కాదు అంటే ఇప్పుడు నీ మొగుడు తీసుకెళ్తే నీకు ఆ పెయిన్ ఉంది మరి నా దగ్గరకు ఒకరిని పంపిస్తాను ప్లీజ్ నీకు దండం పెడతా మనుషులు ఇట్లా ఉంటారా మాది మేము చూసుకుంటాం కానీ జోలికి రాము వైషు ప్లీజ్ వైషు వస్తే ఇంకొకసారి ఎట్లుంటుందో చూసారు అసలు రాము వైషు నీ జోలికి రాము వైషు ప్లీజ్ వైషు నీ దండం పెడితే నీ కాలు మొక్తా ప్లీజ్ వీడి సుష్మా సీరియస్ గా చెప్తున్నా నేనైతే కేసు పెట్టేసిన ఆడ ఫైల్ అయిపోయింది నేను ఏం చేయలేదు వైషు నా చేతిలో ఏముంది ప్లీజ్ వైషు నీకు దండం పెడతా వైషు ప్లీజ్ వైషు విడిపి వైషు ప్లీజ్ వైషు నేను కూడా ఒక గర్ల్ మరి నేను గర్ల్ కదా ప్లీజ్ వైషు నేను కాదా కూడా నువ్వు నిన్న ఛాలెంజ్ చేసినావు కదా అరే అక్కడ ఉంటే కాలేజ్ దగ్గర కూడా పంపిస్తాను నువ్వు ప్లీజ్ వైషు చెప్పు అంటే కాలేజ్ ఆగిపోతే నా కెరియర్ ఆగిపోయినట్టే కదా ప్లీజ్ వైషు ప్లీజ్ వైషు నీకు దండం పెడతా ప్లీజ్ విడిపి వైషు రా నీ క్యారెక్టర్ లా కాదు కదా ఆగండి చెప్తా ప్లీజ్ ఎట్లా అన్నా విడిపియవా జోలికి రా ప్లీజ్ హలో అన్న కొంచెం తీసుకురావా ప్లీజ్ కొంచెం ఏమనుకోకుండా తీసుకురా మాట్లాడదాం మనుషులు ఇంతలా ఉంటారా అటు వేరియేషన్సా తీసుకెళ్ళి ఇద్దరిని తీసుకెళ్ళి బొక్కలు వేస్తే అప్పుడు తెలుస్తుంది ఏంది అమ్మాయి ఏంది అనేది నీకు చెప్తే మాత్రం అసలు వినరు అన్న నేను ఎందుకు ఆపానంటే చేస్తారు ఇంకోసారి నా లైఫ్ నాది కాదు నా లాంటి ఆడపిల్లలు చాలా ఉన్నారు ఏం చేయలేక నేనంటే స్ట్రాంగ్ గా ఇలాంటి అన్న వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి చేయగలుగుతున్నా లేని వాళ్ళ సిచ్యువేషన్ ఇప్పుడు మాట్లాడు పంపిస్తా అన్న నువ్వే సాక్ష్యం వీడియో కూడా సాక్ష్యం ఇంకొకసారి వీళ్ళిద్దరు నా జోలికి వస్తే చెప్పు ఏం చెప్పాలి రామ్ సార్ ఒకసారి ఏం తప్పు చేయండి సార్ ప్లీజ్ మీరు చేసి మేము మీకు నచ్చినట్టు చేయండి సార్ ఈసారి నేను కూడా ఆపనన్నా తీసుకెళ్ళి అమ్మాయి చెప్తుంది కాబట్టి వదిలేసారు అర్థమైందా ఇప్పటికైనా బుద్ధి ఉండండి అమ్మ ఎందుకు అమ్మాయి నువ్వు అమ్మాయి కదా నీకు ఫ్యామిలీ ఉంది అమ్మాయికి అయిపోయింది వీళ్ళ లైఫ్ నేనేం డిస్టర్బ్ చేస్తలేను నేనేం నన్నే కలుగుతున్నాను ఇంకా నేను పెట్టాలి కేసు పోయి నా లైఫ్ ఆగం చేసిండ్రు నన్ను లవ్ చేసి వదిలేసి నన్ను ఏం చేస్తావు అదే ఒక అబ్బాయి సార్ ఇంకోసారి నేను దండం పెట్టి చెప్తున్నా సార్ వయసు దండం పెడుతున్నాను ఇంకోసారి మీ ఇద్దరికే చెప్తున్నా ఇంకొకసారి నా లైఫ్ ఇది మా అన్న పోలీస్ కాదు ఇంకొకసారి మీరిద్దరు నా లైఫ్ నిజంగా పెడతా బయట ఏం చేస్తారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ అన్న నా సిచ్యువేషన్ నా వీడియోస్ చూసి మా అన్న రియాక్ట్ అయ్యిండు ఆ అన్నను పంపించిండు ఇంకొకసారి మీరిద్దరు నా లైఫ్ తాడుకుంటే ఇదంతా నిజమవుతుంది అవును కదన్నా అన్న నిజంగా పెడదామన్నాడు నేను వద్దను ఆప ఎందుకంటే ఒక ఆడపిల్ల నీకు కెరియర్ ఉంది అమ్మాయి కోసం ఆగిపోయాం అర్థమైందా ఇది వైషు రియాక్ట్ అయితే ఇట్లుంటది సిచ్యువేషన్ ఇంకొకసారి నువ్వు కానీ నా లైఫ్ ఇంకొకరిని పంపిస్తావా నువ్వు నా మీదకి చేతెత్తి ఆమెకు సపోర్ట్ చేస్తావా చేస్తే ఇదే నిజమవుతుంది
థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒక ఆడపిల్ల అర్థం చేసుకొని వచ్చి నన్ను నిజంగా చాలా మంచి సేవ్ చేసి ఇలాంటి బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి తెప్పించాను. తెలియాలంటే వాళ్ళకి ఇంకోసారి తెలిసి వస్తుంది.